కీర్తనల గ్రంథంలో 27వ కీర్తన 9వ వచనం. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము, నా సహాయుడవు నీవే. ఆమేన్. దానికి ముందు 6వ వచనం చదవండి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నా తల, గట్టిగా చెప్పండి, ఎత్తబడును. మీ పక్క వాళ్ళు చెప్పండి, నా తల ఎత్తబడును. తల ఎత్తుకుంటావా? తల ఎత్తబడుతుందా? తల ఎత్తబడుతుందంటే ఎవరో ఒకళ్ళు నీ తల పైకి ఎత్తాలి కదా, నిజమేనా? గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ సైకాలజీ, దట్ ఈజ్ ఫిలాసఫీ, దట్ ఈజ్ థియాలజీ. అది ఆమేన్. నా తల ఎత్తబడుతుంది. ఎత్తేది ఎవరు? గట్టిగా చెప్పండి, గట్టిగా. పురుషులు చెప్పండి, తల ఎత్తేది ఎవరు? నీ నమ్మకత్వం చెప్పండి. పరిస్థితులు కృంగదీస్తాయి, పరిస్థితులు తట్టుకోలేని పరిస్థితుల్లో తలవంపులు కలుగుతాయి. ఇలాంటి తలవంపులు కలిగినప్పుడు ఇస్కరియోతు యూదా ఎవరో చనిపోతే, ఎవరో తల దించితే దిగలేదు, లేక అంతలేదు, తనకు తానే. కారణం ఏంటి అంటే తాను చేసింది తను పట్టుకుంది. రెండో చూస్తే అహీతోపేలు ఎవరో దగ్గరికి వచ్చి అతన్ని చంపలేదు, కానీ అతనే చనిపోయాడు. తల ఎత్తేవాడు రావాలంటే తల ఎత్తించుకునే పరిస్థితుల్లో నీవు ఉంటేనే తల ఎత్తుతాడు పైకి. అహీతోపేలు లేడు, ఏశావుకి అసలు అవకాశమే దొరకలేదు, కానీ దేవుడు నీకు నాకు ఈరోజు తల ఎత్తేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు రావటమే తల ఎత్తుకోవటం. స్తోత్రం. తలను ఎత్తుతాడు, తలను కాస్తాడు. సమస్తానికి కేంద్ర బిందువు తల, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటారు కదా. ఈ వ్యవస్థకి తలమూలిక అతనే. నేను మంచం మీద పడుకుని ఏడుస్తూ, ఏంటి పరిస్థితి? ఒక తల బలహీనమైతే ఇన్ని తలలు బలహీనం అవటానికి ఏంటయ్యా అని అడిగాను నేను. ఆ తలలో కదలాలంటే నీ తలలో మూమెంట్ రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ తలలన్నీ కదలాలంటే నీ తల నిలబడాలి. స్తోత్రం. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అనుకోబాకండి. నేను ఎక్కువ వాయిదాలు వేయటానికి ఇష్టపడిన, అందుకనే ఎప్పుడు అనుకుంది అప్పుడే చేసేయాలి. ఆ తర్వాత ఏం చెప్పలేము. అదేంటి? నమ్మకం లేదు కాకపోవటం కాదు, అది కాలం నీ చేతిలో లేదు. సాగిపోయే నీడ లాంటి వాళ్ళం. ఆ నీటి బుడగ కదులుతూ ఉన్నప్పుడే దానిలో ఉన్న అందచందం, అది టపక్కమన్న తర్వాత నీ బ్రతుకులు చేసేది ఏమీ లేదు. అందుకనే బతికున్నప్పుడే, దేవుని సందులో నడిచేటప్పుడే ఆయన తల ఎత్తేటట్టుగా మనం చూసుకోవాలి. ఆయన నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల పైకి ఎత్తుతాడు. ఎవరు తల ఎత్తుతాడు? నిలబడేవాళ్ళు. 2, స్టెబిలిటీ అంటే స్థిరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఇలాంటి వారి తలను దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. అందుకు 3 మాటలు. 9వ వచనం. నీ ముఖమును నాకు దాచకుము. 1 చదువమ్మా. 2
నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. ఆమేన్. నువ్వు నా తల పైకెత్తాలి. అందుకు 3 మాటలు కీర్తనకారుడు దేవునితో చెప్పే 3 ముచ్చటైన మాటలు. దేవా, నీ ముఖాన్ని నాకు దాయొద్దు. చెప్పండి. మనిషి డబ్బులు, వస్తువులు, వాహనాలు దాచుకుంటే భవిష్యత్తులో వాటి వల్ల ఉపయోగం పొందవచ్చు. ఒకవేళ ఈ లేకపోయినా సరే బతికేవాళ్ళు బతకట్లేదా? అయితే దేవుడు తన ముఖాన్ని దాస్తే ప్రమాదపు అంచులో ప్రకృతి మొత్తం ఉంటుంది. కోపం నిమిషం అంట చెప్పాలి, దయ ఆయుష్. ఆ ఒక్క నిమిషం నాకెందుకని ఆయన ముఖం దాస్తే కీర్తనకారుడు పాట పడతారు, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతావు తర్వాత ఏమవుతావు నువ్వు చెప్పడానికి ఏముండవు. అందుకని నాకు నీ ముఖం దాయొద్దు. ఆ 2 మాట, నీ సేవకుని తోలియొద్దు. గట్టి చెప్పండి. తోలివేసేది ఎవరిని? 4 కాళ్ళున్న జీవాలని తోలుతారు. గేదెలను తీసుకొచ్చావా అనరు, తోలుకొచ్చావా అంటారు. ఎడ్లకు మేతేసావా అంటారా, అన్నం పెట్టావా అంటారా? వాటి భాష వేరు, మనిషి భాష వేరు. తోలివేయటం కోపము చేత నీ దాసుని సేవకుని దేవుడు తోలివేస్తే, లేక దేవుడు తొలగిస్తే, దేవుడు తప్పిస్తే, అవతలకి తోసేసాడనుకోండి, తెగిన గాలిపటంతో ఒక పేక మేడతో సమానం బతుకులు. అందుకని 2వది మన విన్నపం, దేవా నన్ను తోలేయొద్దు. ఇక 3వది 9వ వచనంలోనే కింద భాగం చదవండి. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నన్ను దిగనాడకుము, విడవకుము అనండి. విడువకుము. 3వది ఏంటి? విడువకుము. నన్ను విడిచిపెట్టవద్దు. ఆమేన్. నన్ను. ఈ 3 మన జీవితంలో ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు నీ తలను ఎత్తుకోలేవో, నీ తలను ఆయన ఎత్తుతాడు పైకి. అందరూ ఆమేన్ చెప్పండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవుడు మీ తల పైకి ఎత్తాలి. లేదు నేనే ఎత్తుకుంటానండి, నీ వల్ల కాదు. వచ్చిన బాధను తెచ్చిన వాడే తీయాలి. గట్టిగా చెప్పండి, వచ్చిన బాధను తెచ్చిన వాడే తీయాలి. నీ తలను వంచిన వాడే పైకి లేపాలి. గట్టిగా అది జరగాలంటే ఆఖరి మాట ఈ 19వ వచనంలో 13-14 వచనాలు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? నమ్మకము లేని ఎడల నేను ఏమవుతాను? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఆమేన్. ఈ మాటలు చెప్పటం చాలా కష్టం. కనిపెట్టుకుని ఉండు, గట్టిగా. ఒళ్ళంతా వ్యాధితో బాధతో ఏడుస్తూ ఉంటే, రేపు ఆదివారం నీకు మటన్ బిర్యానీ తెస్తాను రా బాబు అంటే ఏడుపు ఆగుద్దా? మనుషులు చెప్పటానికి ఎన్నైనా చెప్పచ్చు, కానీ తల ఎత్తే వాని దగ్గరికి రావాలంటే ఎంత మార్పు రావాలో నిజమైన విశ్వాస జీవితంలో ఉన్నవారికి అర్థమవుతుంది. ఏదో బైబిల్ పట్టుకున్నా వస్తున్నాం పోతున్నాం అంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. సజీవులున్న దేశమున దేవుని దయను నేను పొందుకుంటాను. ఆ నమ్మకం నాకు లేకపోతే నేను ఏమైపోతాను? పనిచేసేటువంటి వ్యక్తికి పని మీద మనసు నిలపాలి, ఏదైనా సాధించాలనేటువంటి తపన కావాలి. అది లేకపోతే గాలిలో దీపంతోనే సమానం. ఆఖరి మాట,
నిబ్బరముగా నా హృదయాన్ని ఉంచుకుంటాను. ఆమేన్. నిబ్బరం అంటే ఏంటి? చెప్పేవారుగా కాదు, గట్టిగా చేసేవారుగా. అప్పుడే దేవుణ్ణి పొగుడుతాం, అప్పుడే వ్యతిరేకంగా మాట్లాడతాం. సహజం ఇది. అందుకనే ఇవన్నీ సహజం కనుక 3 మాటల్లో మొదటి మాట, నీవు నా తలను. రాబోతున్న మాసంలో, రాబోతున్న సంవత్సరంలో దేవదేవుడు ప్రతి వారి తల పైకెత్తునుగాక. ఈ రాత్రి కూడికి పెట్టుకున్న కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు తల ఎత్తునుగాక. కూడి వచ్చిన ప్రతి వారి తలల పైకెత్తునుగాక. అనుకుంటారు మీరు అర్థం కాని వాళ్ళు, నా తలకేంటి ఎట్టబడితోటి వస్తుందిగా, ఏమైంది ఇది, ఏమైంది? ఇంటికి వారంలో ఉన్నటువంటి నరాలు వెనుకమాల సర్క్యూట్ ఫామ్ అవుతూ ఉంటాయి, అంటే వైరింగ్ లాగా ఉంటాయి. వెన్ను పక్కన అటు ఇటు చాలా చిన్నగా ఉంటాయి. దాన్ని పట్టుకుని వైద్యం చేయాలంటే స్పెషలిస్ట్ అయినటువంటి న్యూరో సర్జనే కావాలి. నొప్పిగా ఉంది, రుద్ర నీ ఇష్టం అనబాకండి, మళ్ళీ ఎగరేక. వెన్నుభావం దగ్గర అంటే వెన్ను దగ్గర నొక్కొద్దు. నరాల కాళ్ళ మీద ఇది ఇట్టిట్టు అన్నారు, కానీ బలవంతం ఉపయోగిస్తే ఎక్కడ ఆగిపోద్దో ఆ సర్క్యూట్ తెలియదు. చాలా సున్నితం. ఇటువంటిది మెడ దగ్గర పడితే కాలర్ అంటారు. కాలర్ దగ్గర నుంచి అరికాలకి వెళ్ళొద్దు అది. అప్పుడు తల లేపుతావా అంటే తాత వచ్చి లేపినా లేపలేవు. అందుకనే మెడకి బెల్ట్ ఇస్తారు. అప్పుడు తల లేపలేకపోతున్నారు, తల చూడలేకపోతున్నారు. ఎన్ని బెల్ట్లు వచ్చినా ఆ బెల్ట్ మీద తలాట పెట్టుకోవటమే తప్ప నీ తలను నువ్వు పైకి లేపలేవు. దేవదేవుడు మన అవయవాలన్నిటినీ సరైన హైవేలో పెడితే తప్ప మన బ్రతుకులు ముందుకు వెళ్ళటం చాలా కష్టం, నమ్మిన వాళ్ళు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా, ప్రభువా నువ్వు నా తల ఎత్తాలి పైకి, రాబోతున్న సంవత్సరంలో నా తల పైకి ఎత్తబడాలి, నేను ఎత్తుకోలేను, నేను ఈ బాధలుంచి బయటపట్టు నా వల్ల కాదు, నీవే చేయాలి. దేవుని మీద ఆధారపడదాం. అట్టి కృపతో దేవుడు నింపును కాక. ఆమేన్. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రియులందరి కొరకు ఈ మాసాంత కూటంలో ఈ ఉదయకాలం నుండి జరిగిన విజ్ఞాపనలో దేవదేవుడు ప్రియులారా మనందరికీ తోడుగా ఉండి క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, భద్రత ఇచ్చినందుకు, ముఖ్యముగా నా తలను ఎత్తాలి. అనారోగ్యం నుండి బాధలు విడుదల కలిగితే తల ఎత్తినట్టే, ఆర్థిక పరిస్థితుల్లో నుండి పైకి లేపితే తల ఎత్తినట్టే, సమస్యల్లో నుండి విడుదల కలిగితే తల ఎత్తినట్టే, ఆత్మీయ జీవితంలో బలం పొందితే ఎత్తబడినట్టే. చెప్పబడిన కూడి కుటుంబం కొరకు, వచ్చిన ప్రతి ఒక్కరూ కొరకు, ఈ సంవత్సరం ఆఖరి శనివారపు రాత్రి కూడి కొరకు అందరూ ఒక్క నిమిషం కృతజ్ఞతా ప్రార్థన చేయండి.